శ్రీమాత్రే నమః, శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః. భక్త మహాశైలందరికీ కూడా కాలభైరవుడి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు కలుగుగాక. రేపు అధిక జ్యేష్ఠం అమావాస్య అనేది పురస్కరించుకొని రేపు 12:30 గంటలకి అమావాస్య తగులుతుంది. ఎలాగ ఆదివారం కాబట్టి ఉదయాన్నే స్వామివారికి విశేషమైన అభిషేకం, భస్మాభిషేకము, పంచామృత అభిషేకాలు ఇవన్నీ ఉంటాయి. ఆ తదుపరి స్వామివారికి రాహుకాల సమయంలో రేపు ఇంటి దగ్గర మీరు రాహుకాల దీపం చేసుకోవచ్చు, ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదే. లేని ఏళ్ళ ఎక్కడైనా రాహుకాల దీపం ఏర్పాటు చేస్తా నమస్కారం చేసుకోవచ్చు వచ్చి. అదేవిధంగా 12:30 తర్వాత అమావాస్య వస్తుంది కాబట్టి సాయంత్రం కూడా భైరవుడి దర్శనం ఒకసారి చేసుకోండి, లేదా శివాలయం దర్శనమైనా ఒకసారి చేసుకొని మీ ఇంట్లో చెప్పిన రాహుకాల దీపం వెలిగిస్తూ ఇంకా చేయవలసిన ప్రక్రియ కూష్మాండము. కూష్మాండం అంటే తెల్ల గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ అంటారు మన ప్రాంతంలో. ఈ బూడిద గుమ్మడికాయని మీరు ఇంటికి తీసుకొచ్చి గంధము పసుపు రాసి బొట్లు పెట్టి భైరవుడి దగ్గర ఈ అష్టభైరవుల దీపం దగ్గర పెట్టి నమస్కరించుకొని 2 గుమ్మడికాయలు తెచ్చుకున్నారనుకోండి, ఒక గుమ్మడికాయ ఉంచేసి ఒక గుమ్మడికాయని ఇంటికి ముందు మెయిన్ ప్రధాన ద్వారం దగ్గరికి తీసుకొచ్చి దాని మీద కర్పూరం వెలిగించి 3 సార్లు క్లాక్ వైజ్గా 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్లో తిప్పుతూ ఓం హ్రీం కృతృభ్యో సర్వభూతేభ్యో ఓం ఫట్ స్వాహ ఈ మంత్రంతో మీరు 3 సార్లు మొత్తం 6 సార్లు బూడిద గుమ్మడికాయని తిప్పుతూ చివరిగా 7వ సారి చెప్పినప్పుడు ఎక్కడైతే మీరు గుమ్మం బయట ఎక్కడైతే చేస్తున్నారో, లేదా రోడ్డు మీద కానీ, లేకపోతే కాలువ దగ్గర కానీ, లేకపోతే అవకాశం లేదా అపార్ట్మెంట్ల ముందు అయితే ఇంటి ముందే కొట్టేసుకొని ఈ 7వ సారి ఓం హ్రీం కృతృభ్యో సర్వభూతభ్యో ఓం ఫట్ స్వాహ ఫట్ అనేటప్పుడు ఆ గుమ్మడికాయ పగిలేటట్లుగా నేలకు కొట్టి వెంటనే ఆ గుమ్మడికాయ మీద కొద్దిగా ఉప్పు, తర్వాత కుంకుమ, పసుపు వేసి అవి ఎత్తేసి అక్కడికి శుభ్రపరచుకోవాలి. ఇది రేపటి సమయంలో సాయంత్రం పూట చేసుకోండి. ఇది ఇంటికి అంత చెడున్నా తీయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకో గుమ్మడికాయ పూజ చేసి ఉంచితే అది సోమవారం ఉదయం కొట్టు కూడా పనిచేస్తుంది. మేము చాలాసార్లు కాలభైరవపీఠంకి వచ్చేటప్పుడు మేము చెప్తున్నాం, ఊడికి వేరు కానీ, మర్రి వేరు కానీ, ఇలా కొన్ని చెట్లు సంబంధించిన బ్రహ్మఫలాలు అంటారు, ఆ వృక్షాల దగ్గర నుంచి నమస్కరించి ఆ చెట్టుకు పంచోపచార పూజ చేసి తెల్ల జిల్లేడు, లేదా ఉత్తరేని, లేదా మర్రి బూడ, లేదా రావి చెట్టు పుల్ల, తర్వాత మనకి ముఖ్యమైనది ఊడికి చెట్టు పుల్ల. ఈ 5 దొరికినా, కనీసం 3 దొరికినా ఇవి తీసుకొచ్చి పూజ చేసుకోండి. ఇంట్లో ఒక ఎరుపు గుడ్డలో బం భైరవాయ నమః అని చంద్రంతో రాసి మూట కట్టి గుమ్మం కట్టుకోండి. ఇలా చేసినా బాగుంటుంది. ఇవన్నీ మీకు చిన్న ఉపచారాలు చెప్తూ ఇంటి దగ్గర బలంగా తయారు చేసుకోవడం చెప్తున్నాం కాబట్టి మీకు అవకాశం ఉన్నది చేసుకోండి. ఇది మీకు మంచి అవకాశం. రేపటి దినమున మీరు ఇలాంటివన్నీ చిన్న రెమెడీస్ చేసుకొని ఇంటిని బలవంతంగా తయారు చేసుకోండి. గృహంలో చేసే చిన్న సాధనలే మీ గృహంలో ఉండే ఆనందాన్ని నింపడానికి పూర్ణత్వం పొందుతాయి. కాబట్టి మీరు అందరూ ఆనందంగా ఉండాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.